మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% టు 11% వరకు మాత్రమే గల బిఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ వారాంతంలోనే ఒప్పందం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించగా ఇరాన్ తోసిపుచ్చింది. అయితే ఒప్పందానికి ఇంత చేరువగా గతంలో ఎన్నడూ రాలేదని పేర్కొంది. ఈ ఒప్పందం ఖరారయ్యే వరకు అందులోని అంశాలపై ఊహాగానాలను చేయొద్దని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి మీడియాకు సూచించారు. ఆయన పోస్టును ట్రంప్ రీట్వీట్ చేశారు. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ వారాంతంలోనే జెనీవా వేదికగా అంగీకారం కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా ఇరాన్ తోసిపుచ్చింది. అయితే ఒప్పందంలో పొందుపర్చాల్సిన అంశాలపై అమెరికా ఇరాన్ మధ్య తుది అంగీకారం కుదిరిందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. అమెరికాతో ఒప్పందానికి ఇంత చేరువగా గతంలో ఎన్నడూ రాలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి ఉన్నట్లు సంకేతాలిచ్చారు. ఈ ఒప్పందాన్ని ఖరారు చేసే వరకు అందులోని అంశాలపై ఊహాగానాల్ని వ్యాప్తి చేయొద్దని మీడియాకు సూచించారు. చర్చలు పూర్తయ్యాక ఒప్పందం వివరాలు బహిర్గతం చేస్తామన్నారు. ఎలాంటి కామెంట్ లేకుండా అరాగ్చి పోస్టును ట్రూత్ సోషల్లో ట్రంప్ పంచుకున్నారు. ఈ పరిణామాలు శాంతి ఒప్పందంపై ఆశలు చిగురించేలా చేస్తున్నాయి. ఇరాన్తో ఒప్పందం దాదాపుగా కుదిరినట్లేనని, సంతకాలు చేయడమే మిగిలిందని ట్రంప్ గురువారమే ప్రకటించారు. ఆ దేశంపై దాడులు నిలిపివేస్తున్నామన్నారు. అయితే ఇరాన్ తొలుత అందుకు భిన్నంగా స్పందించింది. ఒప్పందం ఏదీ ఖరారు కాలేదని పేర్కొంది. ఆపై ట్రంప్ శుక్రవారం ఉదయం చేసిన ప్రకటనలు కొంత గందరగోళానికి దారితీశాయి. తమతో ఒప్పందం కుదిరినట్లు ఇరాన్ ప్రచారం చేసుకుంటోందని ఆయన ఆరోపించారు. అసలు చర్చల్లో లేని అంశాల్ని ఒప్పంద షరతులుగా అది ప్రచారం చేస్తోందని ఆక్షేపించారు. తర్వాత ఒప్పందం గురించి తప్పుగా ప్రచారం చేసినందుకు ఇరాన్ తనకు ప్రైవేటుగా క్షమాపణ చెప్పింది ట్రంప్ ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ వారాంతంలో కాకుండా సోమవారమైనా ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్తో ఒప్పందం కోసం యురేనియం నిల్వల విషయంలో ట్రంప్ మెట్టు దిగారంటూ వార్తలొచ్చాయి. శుద్ధి చేసిన యురేనియంను ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో టెహరాన్ తన వద్దే ఉంచుకునేందుకు ట్రంప్ అంగీకరించారన్నది వాటి సారాంశం. టోల్ వసూలు చేయకుండా హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, తర్వాత 60 రోజుల పాటు ఆంక్షల నుంచి ఇరాన్కు మినహాయింపు ఇవ్వడం, ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా ఉపసంహరించుకోవడం వంటి అంశాలు ఒప్పందంలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. చమురు విక్రయాలకు ఇరాన్ను అనుమతించడం, ఆ తర్వాత పరిస్థితుల ప్రకారం ఆ సడలింపుల్ని పొడిగించడం వంటి అంశాలు ఎంఓయూలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. మరోవైపు ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వల్ని ధ్వంసం చేయడం, ఉగ్రవాద సంస్థలకు నిధులు ఇవ్వకుండా టెహరాన్ను నిలువరించడం వంటి షరతులు ఎంఓయూలో ఉన్నాయని అమెరికా సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.